ముంతా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, పంటలు దెబ్బతింటున్నాయి. మరింత సమాచారం కర్లపాలెం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు. మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాలో తీవ్ర స్థాయిలో చూపిస్తోంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిజాంపట్నం పోర్టు వద్ద కూడా 8వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. అంటే చాలా తీవ్రమైనటువంటి తుఫానుకు సంకేతంగా 8వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. మొత్తం తీర ప్రాంతం అంతా కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎందుకంటే భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. మనం నిలిచినటువంటి ప్రాంతంలో కూడా గాలులకు నిలబడలేనటువంటి ఒక పరిస్థితి అయితే మనం ప్రస్తుతం కర్లపాలెం సమీపంలో ఉన్నాము. ఈ పంట పొలాలన్నీ కూడా మొత్తం నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మిర్చి అలాగే కొన్ని రకాల ఉద్యాన పంటలు, బీరా, సొర ఇలాంటి ఉద్యాన పంటలను కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఆ పంటలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఆ బీర మొత్తం కూడా నీళ్ళలోనే ఉండిపోయింది. బీర కాయలు పూతాయని కూడా రాలిపోయి అవన్నీ కూడా ఇంకేమాత్రం కూడా ఆ పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి అయితే రైతులకు కనిపించడం లేదు. మొత్తం ఈ తుఫాను మోంతా తుఫాను ప్రభావం అయితే జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అయితే చాలా దెబ్బతీసిందని చెప్పాలి. ప్రధానంగా ఈ బాపట్ల జిల్లా ప్రాంతంలో అయితే ఉద్యాన పంటలు అలాగే కొన్ని రకాల శనగ, వేరుశనగ వంటి మెట్ట పంటలతో పాటుగా మిర్చి, పచ్చిమిర్చి కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే ఆక్వా రైతాంగం కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 4000 ఎకరాల్లో ఈ ఆక్వా ఇక్కడ సాగు అవుతుంది. ఆక్వా రైతులందరూ కూడా ఉన్నారు. మరి అవన్నీ కూడా కొంత ఇది తుఫాను ప్రభావంతో అయితే ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మత్స్యశాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అయితే ఈ తుఫాను తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి ఆ సహాయ చర్యలు కూడా చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా కూడా 370కి పైగా ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు దాదాపు 5000 మందిని ఆ పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అక్కడ ఆహారం అయిన కూడా అందిస్తూ ఉన్నారు. మరికొన్ని అంటే ఈ వర్ష తీవ్రత పెరిగే కొద్దీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సంఖ్య సరిపోకపోతే అక్కడ ఇంకా నిండిపోతే ప్రత్యామ్నాయంగా కూడా మరొక 100కు పైగా పునరావాస కేంద్రాలను అధికార యంత్రాంగం సిద్ధం చేశారు. అక్కడ కూడా ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రాలకు అవసరమైతే అక్కడ కూడా తరలిస్తామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తం మేము చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఆ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న కొద్దీ కూడా ఈ ప్రభావం మరింతగా పెరుగుతోంది. ఎందుకంటే కాకినాడ, కోనసీమ జిల్లాల మధ్యలో ఈ తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతున్న తరుణంలో ఈ సమీపంలో ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కొంత అలజడి వాతావరణం అయితే ఉంది. ఆ బాపట్లతో పాటు సూర్యలంక అలాగే వాడరేవు, రామాపురం ఈ బీచ్లన్నీ కూడా మొత్తం అలల పోటుతో ఒక విధమైనటువంటి ఒక గందరగోళ వాతావరణం అయితే ఆ బీచ్ల వద్ద కూడా ఏర్పడింది. ఈ సముద్రపు తాకిడి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎవరిని కూడా బీచ్ల వద్దకు రావద్దని చెప్పేసి అధికారులు 2 రోజుల ముందు నుంచి కూడా చెబుతూ ఉన్నారు. సందర్శకులు కూడా అన్ని చోట్ల కూడా నిలిపివేశారు. ఎవరిని కూడా సందర్శకులు రాకుండా, ప్రజలు కూడా ఎక్కువగా ఎవరు బయటికి రావద్దని చెప్పేసి జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే బయటకు వచ్చిన కొద్దీ ఈ తుఫాను తాకిడికి గురై ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో అధికార యంత్రాంగం నుంచి అయితే ఆ చర్యలు తీసుకున్నారు. ప్రాణ నష్టాన్ని అయితే వీలైనంత తగ్గించాలి, ప్రాణ నష్టం ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో అయితే యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని చెప్పాలి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి జిల్లా కంట్రోల్ రూమ్లు అలాగే మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అవన్నీ కూడా ప్రజలకు సమాచారం ఇచ్చారు. ఎక్కడైనా ఈ వర్షాల కారణంగా నీళ్లు ఎక్కువగా పొంగిపొల్లి ఆ రహదారులు ఏమైనా కట్ అయిపోయినాక అక్కడ తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టడం లేకపోతే ప్రత్యామ్నాయ రహదారులు సూచించే విధంగా కూడా పోలీసులు, ఇతర రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు వీరందరూ కూడా సమన్వయం చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా యంత్రాంగం అంతా కూడా ఈ మోంతా తుఫానును ఎదుర్కొని ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమైందని చెప్పాలి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, కర్లపాలెం, బాపట్ల జిల్లా.